అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్పై బగ్గుమన్నారు. మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని బెదిరించారు. ఇదే చివరి వార్నింగ్ అంటూ ఆయన హమాస్కి అల్టిమేటం జారీ చేశారు. హమాస్ విడుదల చేసిన 8 మందితో వైట్ హౌస్లో తాజాగా ట్రంప్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. హలోనా, గుడ్ బైనా, ఏదో మీరే నిర్ణయించుకోండి. బందీలందరినీ వెంటనే విడుదల చెయ్యండి. తర్వాత కాదు, ఇప్పుడే. మరణించిన వారి మృతదేహాలను కూడా తిరిగివ్వాలి. లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకు ఇజ్రాయెల్కు అవసరమైనవన్నీ పంపుతాను. నేను చెప్పినట్లు చేయకపోతే ఒక్క హమాస్ సభ్యుడు కూడా సురక్షితంగా ఉండడు. మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని నేను కలిశాను. ఇదే మీకు చివరి హెచ్చరిక. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఎదురుచూస్తోంది. మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి అని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా తమ అదుపులో ఉన్న మిగిలిన బందీలను తక్షణమే విడుదల చేయాలని, లేకుంటే అంతు చూస్తానని, ఇదే తన చివరి హెచ్చరిక అంటూ హమాస్కి మాస్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. 2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. తొలుత హమాస్ జరిపిన మెరుపు దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ సమయంలోనే కొందరు ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని హమాస్ ఎత్తుకెళ్లి తమ చెరలో బందీలుగా ఉంచుకుంది. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో ఇప్పటిదాకా 46,000 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇందులో పిల్లలే ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో లక్షల మంది ప్రాణభయంతో గాజాను విడిచిపెట్టిపోయారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచే హమాస్కు బందీల విడుదల విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పాలస్తీనా ఖైదీలు, యుద్ధ ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అమలు నిదానంగా జరుగుతూ ఉండడం, ఒకానొక దశలో హమాస్ బందీల విడుదలను నిలుపుదల చేయడంతో ట్రంప్ ఇలా ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. మరోవైపు అమెరికా అధికారులు హమాస్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్టు వైట్ హౌస్ అధికారులు చెప్పారు. కాల్పుల విరమణపై ఇజ్రాయిల్, హమాస్ ఎటూ తేల్చుకోలేకపోతున్న తరుణంలో ఖతార్ రాజధాని దోహాలో చర్చలు జరిగినట్లు నిర్ధారించారు. అయితే ఈ చర్చల ఫలితమేంటో వారు చెప్పలేదు. 1997లో అమెరికా విదేశాంగ శాఖ హమాస్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత తొలిసారి అమెరికా, హమాస్ మధ్య ప్రత్యక్ష సమావేశం జరిగింది. హమాస్ వద్ద ఉన్న బందీలలో 24 మంది ప్రాణాలతో ఉన్నట్టు ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు. వారిలో ఒక అమెరికా పౌరుడు కూడా ఉన్నట్టు వివరించారు. 35 మంది బందీల మృతదేహాలు హమాస్ వద్ద ఉన్నట్టు కూడా తెలిసింది. దాంతో మిగిలిన ఖైదీలను విడిచిపెట్టి మృతదేహాలను అప్పగించాలని ట్రంప్ హమాస్పై రెచ్చిపోయారు. మరి దీనికి హమాస్ నుండి ఎటువంటి ప్రతిస్పందన వస్తుందో?